అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 7,500 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారము. డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యంత తీపి కబురును అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తూ దాదాపు 7,500 కోట్ల పైగా నిధులను విడుదల చేయడం ఒక భారీ ఊరటగా చెప్పవచ్చు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఖాతాల్లోకి ఇప్పుడు నేరుగా నగదు జమ అవుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు ఖాతాలను లేదా సీఎఫ్ఎంఎస్ స్టేటస్‌ను ఒక్కసారిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలి అన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఈ బకాయిలను తీర్చడం ద్వారా ఉద్యోగులలో భరోసా కల్పించాలని ఆయన ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ భారీ నిధుల విడుదల ప్రక్రియలో భాగంగా మొత్తం 7,358 కోట్ల నుండి 7,500 కోట్ల వరకు కూడా బకాయిలను క్లియర్ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిధులను వివిధ విభాగాల వారీగా వర్గీకరించి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ కింద దాదాపు 1,848 కోట్లు రూపాయలను ఇప్పటికే ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసినట్టు ఆర్థిక శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. పీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్నటువంటి సొమ్ము కాబట్టి దీని విడుదల వారికి ఆర్థికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. దీంతో పాటుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అత్యంత కీలకమైన గ్రాట్యుటీ రూపంలో సుమారు 3,411 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒక ఉద్యోగి తన జీవితకాలం అందించిన సేవలకు గుర్తుగా ఇచ్చే ఈ గ్రాట్యుటీ సొమ్ము అందటం వల్ల ఎంతోమంది విశ్రాంత ఉద్యోగుల ఆహ్, కుటుంబాలైతే అవసరాలు తీరనున్నాయన్నమాట. అంతేకాకుండా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మరో ప్రధాన అంశమైనటువంటి లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల కోసం 1,800 కోట్ల రూపాయలను కేటాయించారు. ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో వాడుకోకుండా మిగిల్చుకున్న సెలవులకు బదులుగా ప్రభుత్వం ఇచ్చే ఈ నగదు ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడానికైతే సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ విభాగం గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకుంటుంది. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులకు అదనపు సరెండర్ లీవ్స్ కింద సుమారు 223 కోట్ల రూపాయలను విడుదల చేయడం గమనార్హం. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేసినటువంటి 4,793 మంది ఉద్యోగులకు గాను దాదాపు 76 కోట్ల రూపాయల చెల్లింపులు అయితే కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇవి కూడా వివిధ ప్రభుత్వ శాఖలకు, వస్తువులకు మరియు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు కూడా 614 కోట్ల రూపాయల మేర పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వ్యాపార వర్గాలకు కూడా ఊరట లభించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ చెల్లింపుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. నిధుల లభ్యతను బట్టి దశల వారీగా ఈ యొక్క పెండింగ్ బకాయిలన్నిటిని పూర్తి స్థాయిలో చెల్లించేలాగా ఒక ప్రణాళికాబద్ధమైన కసరత్తును ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు ఇప్పటికే చాలామంది ఖాతాల్లో జమ అయ్యాయి. ఒకవేళ ఇంకా ఎవరికైనా జమ కాకపోయి ఉంటే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని 1 లేదా 2 రోజుల్లో సాంకేతిక ప్రక్రియ పూర్తయ్యి వారి ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయని అయితే స్పష్టం చేశారు. సుమారు 7,059 కోట్ల రూపాయల మేర బిల్లుల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అమలవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వెంటనే తమ బ్యాంకు బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవాల్సిందిగా అయితే తాజా సమాచారం అందుతోంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము.
పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం లేటెస్ట్ న్యూస్ వెలువడిన వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.